నమస్తే. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మన తెలుగు వాళ్ళకి చాలా బాగా పరిచయం ఉన్న సంస్థ. మరి ఈ సంస్థ నుంచి శ్రీలంక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే అసలు బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది? శ్రీలంకకు మనం ఎన్ని రోజులు టైం కేటాయించొచ్చు? మరి ఇప్పుడు వెళ్తే ఈ సీజన్ శ్రీలంక బావుంటుందా ప్లాన్ చేసుకోవడానికి? ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా! ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి మనతో పాటు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి శ్రీలంక ట్రిప్ ప్లాన్ చేసుకున్నారనుకోండి. అవునండి. అసలు ఎలా ఉంటుంది? ఇప్పుడు సీజన్ అయినా అసలు ఎప్పుడైనా వెళ్ళొచ్చా శ్రీలంకకి? మరి ఈ ట్రిప్‌లో ఎన్ని రోజులు మనం కేటాయించాలి? బడ్జెట్ ఎలా ఉంటుంది? దాని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఎస్, మీరన్నట్టు శ్రీలంక మనకి పొరుగునే ఉండే ఒక ఐలాండ్ అండి. అంటే హిందూ సముద్రంలో ఒక మనకి ముత్యపాకారంలో ఉన్నటువంటి దీవి ఐలాండ్. సో మనకేంటంటే శ్రీలంక అని గుర్తొస్తే మనకి ఎక్కువగా మనకి రామాయణం గురించిన వాటికి సంబంధించిన ఈ హిస్టరీ అంతా కూడా గుర్తొస్తుంది. అలానే అక్కడ కూడా ఈ గుర్తులన్నీ ఉన్నాయండి. సో అందుకని ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ శ్రీలంక కోసము ఇవన్నీ కలగలిపి, అంటే మనకి రామాయణంకి సంబంధించిన అట్రాక్షన్స్, తర్వాత అక్కడ ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠము, అశోకవనము, అలానే హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్, తర్వాత మనకి కొలంబో మన మోడర్న్ సిటీ ప్లస్ బెంతోటా బీచ్ సిటీ, ఇవన్నీ కవర్ చేసుకుంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఈ 5 nights 6 days ప్యాకేజ్లో మీరు కొలంబోలో నుంచి మొదలై, అంటే హైదరాబాద్లో ఫ్లైట్, తర్వాత కొలంబో నుంచి మనం హబరానా అనే ఏరియాకి వెళ్తాం. ఈ హబరానా వెళ్ళే ఏరియాలో 2 పురాతనమైన శివాలయాలు ఉన్నాయి. అవి కూడా మనకి రామాయణానికి సంబంధించినవి. అలానే తర్వాత రోజు మనకి శక్తిపీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠం అయినటువంటి శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠం మనకి ట్రింకోమల్లిలో ఉంది. ఆ ట్రింకోమల్లిలో కూడా తిరుకోనేశ్వరం ఆలయంలో మనకి శాంకరీదేవి అమ్మవారి శక్తి, అంటే శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అమ్మవారి పేరు శాంకరీదేవి. సో దీన్ని విజిట్కి వెళ్తాము. అమ్మవారికి అయ్యవారు చక్కటి పూజలు చేసుకుంటే అక్కడ రావణ హాట్ వెల్స్ అని ఉంటుంది. రావణ హాట్ వెల్స్ కూడా అది కూడా మనకి రామాయణానికి సంబంధించిన ఒక సింబల్. అది కూడా చూసుకుని అక్కడి నుంచి బయలుదేరి క్యాండీ వెళ్తాం. క్యాండీలో కూడా మనకి ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే మనకి అది ఒక కంప్లీట్ యునెస్కో సైట్. సో క్యాండీలో టూత్రిలిక్ టెంపుల్ ఉంది. ఆ టూత్రిలిక్ టెంపుల్ విజిట్ చేసుకుంటాం. తర్వాత మనకి నువారేలియా అనే ఒక ఏరియా వెళ్తాం. ఆ ఏరియా అంతా కూడా చక్కటి ప్రకృతి సౌందర్యాలతో, వాటర్ ఫాల్స్, లేక్స్, హిల్ స్టేషన్. ఏదో అటు ఎందుకు వెళ్తున్నామంటే అమ్మవారికి అశోకవనం ఉంది అక్కడ. ఈ అశోకవనం వెళ్ళేదల్లా చక్కటి తేయాకు తోటలు, రాంబోడ్ హనుమాన్ టెంపుల్ 18 అడుగుల హనుమంతుడి వారి టెంపుల్ ఉంది, అది చూసుకుంటాము. గ్రెగరీ లేక్ అని ఉంది. తర్వాత అమ్మవారి అశోకవనంకి వెళ్తే అక్కడే హనుమంతు వారి పాదముద్ర ఉంది. తర్వాత మన అక్కడ గాయత్రి మందిరం అని ఉంది. తర్వాత మళ్ళీ బ్యాక్ క్యాండీ వస్తాయి. ఇవన్నీ చక్కగా తర్వాత మనం వెళ్ళి కొలంబో వెళ్తాం. కొలంబోలో మనకి బీచ్ సిటీ ఉంది, అంటే బెంతోటా వెళ్ళి ఆ బీచ్ కూడా మనం విజిట్ చేసి ఎవరైనా బోట్ రైడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత కొలంబోలో మెయిన్ సిటీలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని చూసుకొని మనం బ్యాక్ హైదరాబాద్ వస్తాం. ఇవన్నిటికి 5 nights 6 days ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి ఐటినరీ తీసుకొని వచ్చింది. ఈ ఐటినరీ కాస్ట్ వచ్చి ఓన్లీ 59,500 మాత్రమే. ఈ 59,500లో మనకి ఫ్లైట్ టికెట్స్, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. లగ్జరీ హోటల్ అకామిడేషను, తర్వాత ట్రాన్స్పోర్టేషను, ఇవన్నీ కలగలిపి మనకి 59,500 రూపీస్ని మనం ఈ టూర్ ప్లాన్ తీసుకొని వచ్చాము. ప్లస్ గ్రూప్తో పాటు ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా వస్తారు. ప్లస్ అక్కడ లోకల్ గైడ్ ఉంటారు. ఇవన్నీ కూడా మన ఈ టూర్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా చక్కటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్లస్ అలానే ఒక ప్రకృతి రమణీయతని అన్నీ కలగలిపి మనకి ఎంతో చక్కగా టూర్ చేసుకొని వస్తారు. సో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ శ్రీలంక టూర్ని ఈ విధంగా, అంటే 5 nights 6 days డిజైన్ చేసి ప్రతి నెల కూడా కొన్ని వందలాది మంది ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ట్రావెల్ చేస్తున్నారు. ఈ మంత్ ఆల్రెడీ ప్యాకేజీకి సంబంధించి ఆల్రెడీ బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి. అలానే ఎవ్రీ మంత్ మనకి షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఎవ్రీ మంత్లో కూడా మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కనుక కాంటాక్ట్ చేస్తే నెక్స్ట్ షెడ్యూల్ ఏముంది, ఎప్పటి వరకు ఉంటుంది అన్నీ కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలానే మనకి 2 తెలుగు రాష్ట్రాలు బెంగళూరుతో కలుపుకొని మొత్తం మనకి 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 12 బ్రాంచెస్లో కూడా మనకి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. చక్కగా ఎవరైనా వెళ్ళి విజిట్ చేస్తే శ్రీలంక గురించే కాకుండా మిగతా ప్లేసెస్ అన్నిటి గురించి కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ ఏం కావాలి, ఇవన్నీ కూడా చక్కగా వివరిస్తారండి.
ఓకే సార్. ఏ టైంలో బుక్ చేసుకుంటే బావుంటుందంటారు? ఎనీ సీజన్ ఓకేనా? ఎనీ సీజన్ ఓకే అండి శ్రీలంక. ఒక మాన్సూన్ అప్పుడు కొంచెం అప్పుడప్పుడు వర్షాలు ఉంటాయి, లేకపోతే మాత్రం ఎనీ సీజన్ శ్రీలంక చాలా బాగుంటుంది. మొత్తం పచ్చగా ఉంటుందండి, మనకి ఆకుపచ్చ. ఎంత దూరం వెళ్ళినా మీరు కొలంబో నుంచి మొదలెళ్ళి ట్రింకోమలి అంటే ఒక ఎండ్ ట్రింకోమలి ఉంటుంది, తర్వాత వాళ్ళ మధ్య సెంట్రల్ పార్ట్ క్యాండీ ఉంటుంది, మళ్ళీ చివరికి మనం కొలంబో వస్తాం. ఈ అంత జర్నీలో కూడా నేషనల్ పార్క్స్ వస్తాయి మనకి, మంచి గ్రీనరీ, తర్వాత హిల్ స్టేషన్స్. టూర్ని మర్చిపోలేము మనం, ఎన్ని సంవత్సరాలైనా కూడా టూర్ని మర్చిపోలేమండి. ఓకే. మరి ఇప్పుడు అప్‌కమింగ్ ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు సార్ ఇప్పుడు బ్యాచెస్? మనకి ఆల్రెడీ జూన్ వెళ్తున్నారు, జూన్ కన్నా అయిపోయినాయండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో కూడా బుకింగ్ స్టార్ట్ అయినాయి. జూలైలో కూడా ఆల్మోస్ట్ 50% అయిపోయినాయండి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందే అప్రోచ్ అవ్వాలి, ఎందుకంటే మనకేంటంటే కొన్ని టికెట్స్ ఉంటాయి, టికెట్స్ బ్లాక్ చేసుకుంటే ఎయిర్లైన్స్తో. అవి కనుక మనకి అయిపోయిన తర్వాత వస్తే మళ్ళీ సపరేట్గా ఫ్లైట్ టికెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఫ్లైట్స్ పెరగక ముందే బుక్ చేసుకోండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి విజిట్ చేస్తే మీకు కంప్లీట్ షెడ్యూల్ ఇస్తారు, ఏ నెల ఏ డేట్లో టూర్ ఉందని చెప్పేసి. సో దాని ప్రకారం వాళ్ళకి నచ్చిన మంత్లో డేట్లో బుక్ చేసుకోవచ్చండి. రైట్ సార్. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ శ్రీలంకకు అందిస్తున్న ప్రత్యేకమైన ప్యాకేజ్ వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా శ్రీలంక యాత్ర అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో క్లారిఫై చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.